తెలంగాణ రైతు సోదరులకి సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ సన్నధాన్యం సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నారు. అయితే రైతులు తెలియక ఏవి పడితే సాగు చేసి అవి అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 7 రకాల సన్నధాన్యాలు. ఆ 7 రకాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. బీపీటీ 5204 పాపులర్. గడిచిన 40 సంవత్సరాలుగా బీపీటీని తలదన్నే సన్నధాన్యం ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు. చాలా పాపులర్ ఈ బాపట్ల మసూర సన్నధాన్యాల్లో ఫస్ట్ ప్లేస్. తర్వాత ఆర్ఎన్ఆర్ 150-48 రంగా యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసింది. ఆర్ఎన్ఆర్ 150-48 తెలంగాణ సోనా అంటారు దీన్ని. ఈ మధ్యకాలంలో ఇది కూడా బాగా పాపులర్ అవుతుంది. షుగర్ తక్కువగా ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది బాగా పాపులర్ అయింది. తర్వాత హెచ్ఎంటీ సోనా మార్కెట్లో మంచి క్వాలిటీ మంచి ధర పలికే రకాల్లో ఇది ఒకటి. ఇక జై శ్రీరామ్ రైతులు ఎక్కువగా ఇష్టపడే నాణ్యమైన సన్న వరి వంగడం. ఇక 5వది కేఎన్ఎం 1638 కోనారం అంటారు. ఈ రకం కూడా సన్న వెరైటీస్లో ఉంది. వరంగల్ 44 సిద్ధి అని కూడా అంటారు. కేఎన్ఎం 77-15 ఈ 7 రకాల సన్నధాన్యాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్ వస్తుంది. ఇక ఏ మార్కెట్లో ఏది పడితే అది దొరికితే తీసుకొచ్చేస్తే మాత్రం కుదరదు. రైతు సోదరులు కొత్తగా మీరు ఎలాంటి సన్నధాన్యం ఏ వెరైటీ సాగు చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. మార్కెట్లో 30-40 రకాల సన్నధాన్యాలు వడ్లు ఉన్నాయి. కేవలం ఒక 7 రకాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే మార్కెట్లో వీటికి భయంకరమైన డిమాండ్ ఉంది. రైతుకి 500 బోనస్ ఇచ్చినా కూడా ప్రభుత్వానికి కాకుండా బయట మార్కెట్లోనే ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే ఇంకా ఎక్కువ రేటు వచ్చేటట్టు ఉంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ 7 రకాలని సెలెక్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మరో 15 రకాలు కూడా సన్నధాన్యం లిస్టులో చేర్చాలి అనే డిమాండ్ ఉంది. రైతులు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.